హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప వరల్డ్. ఈరోజు ఎగ్ చపాతీ ఎలా చేయాలో చూద్దామా. సింపుల్గా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా, సాయంత్రం స్నాక్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం చపాతీ అయితే ఎలా కలుపుకుంటామో అలానే కొంచెం ఉప్పు, నూనె వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు, కరివేపాకు, ధనియా పౌడర్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, కాస్త ఉప్పు, క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లెక్క చేసుకొని ఒక్కటిగా చపాతీ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వంటలు కావాలన్నా కామెంట్ చేయండి. సింపుల్గా చేస్తాను. సింపుల్గా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కాస్త ఆయిల్ రాసుకొని చపాతీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని చపాతీ పైన వేసి చపాతీ నిండుగా అనాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. లేదంటే చపాతీ అడుగున మాడిపోతుంది. కాస్త ఆయిల్ వేసుకోవాలి చపాతీ చుట్టూ. అలాగే మిగిలిన చపాతీలు కూడా అలానే చేసుకోవాలి. మీకు ఎలాంటి వంటలు కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. చపాతీ ఎక్కువ కాల్చుకోకూడదు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఎగ్స్ ఉంటే చాలు, సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఎనీ టైం అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా కామెంట్ చేయండి.